ఈ రోజు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి వారిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈ నవంబర్ నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఇక చూస్తే కనుక మనకి ధనుసు రాశి, ద్వాదశ రాశిలో ఒకటైనటువంటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి గత కొంతకాలంగా అంటే సంవత్సరం మొదలైనప్పుడు కొంతమేర వీరికి ఇబ్బందులు కలిగినాయి, కొంతమేర వీరికి విఘ్నాలు కలిగినాయి, కొంతమేర గ్రహస్థితి బాగలేనటువంటి వారికి అయితే కొన్ని రకాల ఇబ్బందులు, జీవితంలో కోలుకునేటువంటి సమస్యలు కూడా ఏర్పడ్డాయి. అది ఏంటంటే పెళ్లి. వీరి జీవితంలో అతిపెద్ద ఘట్టమైనటువంటిది పెళ్లి ఏదైతే ఉందో ఆ పెళ్లి జరగడం అనేది వీరి జీవితంలో అసలు మర్చిపోలేనటువంటి విషయంలా ఉంటుంది ఈ రాశి వారికి. దాంతోపాటు వీరి దగ్గర ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏంటంటే కనుక వీరు మారరు, వీరు మొండితత్వంగా ఉంటారు. ఒక మాటకి 10 మాటలు చెప్పలేరు, 10 మాటలకు ఒక మాట చెప్పేటువంటి తత్వంతో ఉంటారు. దాంతోపాటు వారు అనుకున్నటువంటి దాంట్లోనే వెళ్తారు. అంటే ఏదైతే వారు అనుకుంటారో అదే నిజం అనుకుంటారు, ఎదుటి వాళ్ళ మాట వినరు. వీరి తత్వమే వీరికి, వీరి మొండితత్వం వీరికి. కానీ మంచివారు, కానీ ఎవరికి సహాయం చేయరు, ఈ సహాయం తీసుకోరు, రూపాయి ఇవ్వరు, రూపాయి తీసుకోరు. వీరు ఉంటారు అంతే. కాకపోతే వీరికి మంచి జాబులు వచ్చి పొజిషన్ బాగుండేసి ఒక దారిలో అలా నడుస్తుంటారు. వీరి జీవితం ఏంటంటే దినదిన అభివృద్ధి ఉండదు, ఎప్పుడో ఒకసారి అభివృద్ధి ఉంటుంది. అలా కొనసాగుతూనే వెళ్తారు. నత్త అంటారు కదా, అదే అక్కడ నడుస్తూ ఉంటారనమాట. ఇలాంటి జీవితంలో పెళ్ళి అయితే ఎలా ఉంటుందంటే వారి మధ్యన ఖచ్చితంగా విభేదాలు అయితే వస్తాయి. ఎందుకంటే వారిని ఎక్కడికైనా తీసుకెళ్ళకపోయినా, వారికి ఎక్కడికైనా కావాల్సింది జరిగిపోయినా ఎన్నో కోరికలతో వస్తారు కదా, ఆ కోరికలు తీరకపోతే ఏమవుతుంది? ఖచ్చితంగా విడబాటే ఉంటుంది. ఆ విడబాటుతోనే ఉన్నారు ఇప్పుడు ఈ రాశివారు ఎక్కువ శాతం. కాబట్టి వారందరికీ కూడా కూర్చొని మాట్లాడుకునే అదృష్టం మళ్ళీ వాళ్ళకి వచ్చింది అనుకోవచ్చు నవంబర్ మాసంలో. ఈ కార్తీక మాసం 20వ తారీఖు లోపు గనక, 1వ తారీఖు నుంచి నవంబర్ 20వ తారీఖు లోపు గనక ఈ 2000 సంవత్సరంలో ఈ విడిపోయినటువంటి భార్యాభర్తలు, కొత్తగా పెళ్ళై విడిపోయినటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారు ఇరువైపులు వర్గాలు కాకుండా వారి ఇద్దరే కూర్చొని మాట్లాడుకుంటే ఆ సమస్యకి పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. లేదు అంటే కనుక ఖచ్చితంగా వీరికి ఎఫ్ఐఆర్స్కి వెళ్ళేసి లేకపోతే ఇంకేదన్నా వాటిలోకి వెళ్ళేసి చెడు వ్యసనాలకు బానిస అయిపోయేసి చివరికి స్ట్రెస్ ఫీల్ అయ్యేసి అనవసరమైనటువంటి బ్రెయిన్ క్యూపర్ లాంటివి వచ్చేటువంటి ఆస్కారాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఇది వారికి భయపెట్టట్లేదు. అంత చాయిస్ అవకాశం ఇవ్వకుండా మాట్లాడుకుంటే సరిపోతుంది. లేదా కోర్టు మెట్లెక్కే వరకు వెళ్తుంది ఈ సమస్య. కాబట్టి చిన్నగా ఉన్నప్పుడే ఆ సమస్యని తుంచేసుకోవాలి. అంటే గోటుతో పోయేదానికి గొడ్డల దాకా ఎందుకు అనే దానికి సామెత పనికొస్తుంది వీరికి. దాంతోపాటు ఈ రాశి వారికి బిజినెస్, జాబ్ 2 రకాలు చేసేటువంటి అదృష్టం వీరికి ఉంటుంది. అలానే జాబ్ అయితే కనుక ఆన్లైన్ బిజినెస్, వీరు కష్టపడరు, వైట్ కాలర్ అనమాట, కూర్చొనే డబ్బు రావాలి. ఏదైనా ఇన్వెస్ట్ చేస్తారు, దాని నుంచి డబ్బు రావాలి. అలాంటప్పుడు వీరికి ఏంటంటే మార్కెటింగ్ కానీ, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాలు కానీ, లేదంటే కొరియర్ సెక్టార్స్ కానీ, ట్రాన్స్పోర్ట్లు వాటిలో అయితే వీరికి చాలా బాగుంటుంది బిజినెస్. అలానే ఆన్లైన్ బిజినెస్, బెట్టింగ్లు కాకుండా ఆన్లైన్లో ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, షేర్స్ కావచ్చు, ఇలాంటి వాటిలో బిజినెస్ చేస్తూనే మరో పక్కన ఏదో రకమైన చిన్నపాటి జాబ్ చేసుకునేటువంటి అదృష్టం కూడా వీరికి ఉంటుంది. అలానే లెక్చరర్స్, స్కూల్లో మాస్టర్స్ లాంటి వారు, లెక్చరర్స్ లాంటి వారు, ప్రిన్సిపల్ లాంటి వారి జాబ్స్ అయితే వీరికి అద్భుతంగా ఉంటుంది. అలాంటి వాటికి ప్రయత్నం చేస్తే, ఈ మాసంలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. ఇకపోతే వీరికి దశాంతదశలు కూడా ఉపయోగించాలి. అలానే పితృదోషాలు కూడా కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి పితృదోషాలకు సంబంధించి కార్తీక మాసంలో చేసుకున్నట్టయితే వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఏ రంగంలో ఉన్నటువంటి వారి ఈ రాశి వారు, ధనుసు రాశి వారు అయినా సరే వారికి బ్లడ్కి సంబంధించిన రిలేటివ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి దానికి తగినటువంటి ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. ప్రతిరోజు కూడా డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటే వారికి ఆ సమస్య అనేది రాదు. ఆకుకూరలు తింటే కనుక వారికి ఆ సమస్య రాదు. ఇంగు వాడుకోవాలి వాళ్ళు వంటలో ఇంగు వేసుకున్నట్టయితే వాళ్ళకి ఆస్తమా కానివ్వండి, ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి కనిపిస్తూ ఉన్నాయి. అందుకని అవి రాకుండా ఉండేందుకు ఇంగు వాడుకుంటే కనుక కొంతమేర వారికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఇకపోతే వీటన్నిటితో పాటు జాతకంలో ఉన్నది జరగట్లేదు అనుకున్న వారు ఎవరైనా ఉంటే, లేదు మా జాతకం ఇంత తగలడింది, మాకు ఏది ముందుకు వెళ్ళదు అనుకున్న వారు ఎవరైనా ఉంటే వారికి ఖచ్చితంగా వారి మీద వారికి నమ్మకం ఎంత ఉంటుందో, ఎదుటివారు వీరి వ్యసనానికి కానివ్వండి, వీరు చేసే పనులకు కానివ్వండి, వీరి మంచితనానికి కానివ్వండి, వీరికంటే వ్యసనంతో ఏదైనా చేయించవచ్చు. ఆ చేయించింది వారికి తెలియదు. ఆ చేయించినప్పుడు సిమ్టమ్ ఏంటంటే జీవితంలో ముందుకు వెళ్ళలేకపోవటం, ఏ పని చేసినా ముందుకు రాకపోవటం, అలానే ఏది చేద్దామన్నా కూడా కుదరకపోవటం, అన్నీ దూరం అయిపోవటం, మనుషులు కూడా దూరం అయిపోతూ ఉంటారు. అలాంటివి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా గురువుని సంప్రదిస్తే వారికి ఏదైనా పరిష్కార మార్గం చూపించడానికి ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తలు విడిపోయినారు, పిల్లలు పెద్దలు పడట్లేదు, చెట్టుకొకరు గుట్టుకొకరు అయ్యారు, ఇంట్లో ఎవరు ఉండట్లేదు, ఒంటరిని అయిపోయాను, ఏం చేయాలి అర్థం కావట్లేదు, అసలు ఉండాలా ఉంచాలా దించాలా టైపులో ఉన్నారు అనుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా వారికి ఎలాంటి సమస్య రాకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా గురువుని సంప్రదిస్తే
ఆలోచిస్తేనే వారి పరిష్కార మార్గం దొరుకుతుంది. అంతేగాని ప్రతిరోజు యూట్యూబ్లో దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి ఫ్రీ అండ్ సాఫ్ట్లో అన్ని జాతకాలు చూసేసి కన్ఫ్యూజ్ అయిపోతే ఏం చేయలేక అలా నిస్సహాయపడ్డారనుకోండి, ఖచ్చితంగా వారికి ఏమీ చేయలేరు, ఏజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోవాలి. దాంతోపాటు దేవుని అనుగ్రహం కూడా వీరికి కావాలి. కాబట్టి ప్రతిరోజు కూడా దేవుని అనుగ్రహం కావాలి వీరికి. నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు వీరికి కుదిరిన చేసుకుంటూ ఉండాలి. దాంతోపాటు వీరు మనకి ఉంటాయి మిరియాలు, ఆ బ్లాక్ పెప్పర్ సీడ్ మిరియాలు కూడా ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత ఒక 2 మిరియాలు తినాలి, నైట్ పడుకునేప్పుడు ఒక 2 మిరియాలు తినాలి. ఇలా చేసినట్టయితే కనుక వీరికి గ్రహాల్లో ఉన్నటువంటి అనుకూలత సకరగురత అంటే అనుకూలత లేనటువంటి గ్రహాలు అనుకూలతగా మారి వెసులుబాటు కూడా ఇచ్చేటువంటి అదృష్టం ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయాలి. మరొకటి ఏంటంటే కనుక ఈ సముద్రం కానీ సముద్రం నది ఏరు సెలయేరు దగ్గర పెద్దలకు చేసే కార్యక్రమం ఈ మాసంలో చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. లేదంటే కనుక ఏదైనా ఆలయంలో ఉసిరి దీపం కానీ నిమ్మ దీపం కానీ ఏదైనా ఒక సోమవారం రోజున సాయం సంధ్య వేళ స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఇరువురికి వెళ్ళేసి ఏదో వీరికి నచ్చినటువంటి ఆలయంలో దీపారాయణ చేసినట్టయితే కనుక వీరికి మంచి జరిగేదానికి అదృష్టం అవకాశం కనిపిస్తూ ఉంది. అలానే పంచామృత అభిషేకం శివాలయంలో ఏదైనా ఒక రోజున సాయం సంధ్య వేళ చేస్తే కనుక వీరికి ఆర్థిక సమస్య జాబుల వెసులుబాటు విదేశీయానం అలానే వివాహ యోగం అన్నీ కూడా లభించేలాగా ఉంటుంది. కాబట్టి వీరి వ్యసనాలు వీరి రంది వీరి మీద ఉన్న నవగ్రహ దోషాలు అన్నీ కూడా పటాపంచలేదానికి ఉంటుంది. కాబట్టి ఈ మార ప్రయత్నం చేసి ఈ నవంబర్ మాసంలో ఈ రాశి వారు కూడా అదృష్టవంతులేదానికి అవకాశం ఉంది. కాబట్టి చిన్న ప్రయోగాలు చేసి అదృష్టవంతులు అవ్వచ్చు. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.